మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. కాసు బ్రహ్మానంద రెడ్డి ప్రైవేట్ బస్ స్టాండ్ అంటే చిత్తూరు జిల్లాలో తెలియని వాళ్ళు ఉండరు. అలాంటిది చిత్తూరు నడిబొడ్డులో సుమారు 1.5 ఎకరాల స్థలంలో కాసు బ్రహ్మానంద రెడ్డి ప్రైవేట్ బస్ స్టాండ్ గత సుమారు 70-80 సంవత్సరాలుగా ఉండేది. ఏ ప్రైవేట్ బస్ అయినా, ఆర్టీసీ బస్ అయినా ఇక్కడ నుంచే ప్రారంభమయ్యేది. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రజలకు చిత్తూరుకు వస్తే ఈ బస్ స్టాండ్ ఎంతో సౌకర్యవంతంగా ఉండేది. అలాంటి పాత బస్ స్టాండ్ ను గత కొన్నేళ్ల క్రితం మూసివేశారు. ఇదే నేపథ్యంలో దివంగత మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ ఈ పాత బస్టాండ్ ను ఒక కాంప్లెక్స్ లాగా కట్టడానికి మున్సిపల్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. కానీ అకస్మాత్తుగా అనివార్య కారణాలతో ఆమె చనిపోవడంతో ఈ ప్రణాళిక అక్కడికే ఆగిపోయింది. నగరపాలక సంస్థ అధికారులను అడిగితే వీటికి ప్రణాళికలను హెడ్ ఆఫీస్కి పంపించామని, అనుమతి కావాల్సి ఉందని వారు తెలియజేశారు. ఇదే నేపథ్యంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల మేనిఫెస్టోలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పాత బస్టాండ్ను పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బుధవారం చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, మేయర్ అముద ఆధ్వర్యంలో పిపిపి అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఆధ్వర్యంలో దీనిపైన ఒక పెద్ద ప్రణాళికలను సిద్ధం చేసేందుకు చర్చ జరిగింది. సుమారు 30 కోట్ల వ్యయంతో పాత బస్టాండ్ను పునరుద్ధరించి ఇక్కడ మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ ను నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా కింద బస్టాండ్ ను ఏర్పాటు చేసి మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ లను నిర్మించడానికి చర్యలు చేపడుతున్నారు. ఇందుకు 30 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళికలను సిద్ధం చేయబోతున్నారు. దీనికి సంబంధించిన డిజైన్, అనుమతులు అన్ని కూడా డిసెంబర్ నెలలోనే పూర్తి కాబోతుంది. మరో 2 ఏళ్లలో ఈ నిర్మాణం మొత్తమే పూర్తి చేసి చిత్తూరు ప్రజలకు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అంకితం చేయనున్నట్లు సమాచారం. గతంలో పాత బస్టాండ్ నమ్ముకొని అక్కడ కూరగాయల మార్కెట్ ను, పండ్ల వ్యాపారస్తులు చాలా మంది ఉండేవారు. వారిని ఇటీవల ఎమ్మెల్యే రైతు బజార్లోకి, అదేవిధంగా పీసీఆర్ వద్ద వాళ్ళకంటూ ఒక దుకాణాలు ఏర్పాటు చేసి అక్కడికి పంపించడం జరిగింది. అంతకు ముందు సత్యప్రభ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొంతమందిని చిత్తూరు ఎన్టీఆర్ బస్టాండ్ కు పంపించడం కూడా జరిగింది. అక్కడక్కడ వారందరూ కూడా స్థిరపడ్డారు. ప్రస్తుతం పాత బస్టాండ్ ని ఖాళీ చేయించి అక్కడ మల్టీప్లెక్స్ నిర్మాణానికి చర్యలను చేపట్టబోతున్నారు. ఈ విధంగా చూస్తే మల్టీప్లెక్స్ నిర్మాణం ఎప్పుడైతే ఏర్పాటు కానుందో దీనికి సంబంధించి ఖచ్చితంగా రోడ్ వైడనింగ్ అనేది చాలా భూమిక పాత్ర పోషించనుంది. ఇందులో భాగంగా హై రోడ్డు నిర్మాణాన్ని, అంటే హై రోడ్డు 100 అడుగుల వెడల్పు రోడ్డును కూడా ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసి కొంతమంది అనుమతి తీసుకొని వాటిని ఏసీపీ నాగేంద్ర ఆధ్వర్యంలో పడగొట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం మరో ఏడాది పాటు ఈ కార్యక్రమం అంతా కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. అంటే 100 అడుగుల హై రోడ్డు, అదేవిధంగా పక్కనే బస్టాండ్ నిర్మాణం జరిగితే చిత్తూరు మరింత ఆహ్లాదకరమైన వాతావరణంలో అభివృద్ధి దిశగా పయనిస్తుందని కూడా చెప్పొచ్చును. ఈ పాత బస్టాండ్ నమ్ముకొని చాలా మంది లోపల దుకాణాలు పెట్టుకున్నారు. వాళ్ళు ఇటీవల కాలంలో వైసీపీ నాయకుల మద్దతుతో దీనిపైన ఎమ్మెల్యే, నగరపాలక అధికారులు కూడా దుకాణ నాయకులతో కూడా చర్చలు జరపడము, త్వరలోనే మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేసే ప్రక్రియ కూడా ప్రారంభమైందని కూడా చెప్పొచ్చు. అందరికీ నమస్కారం. చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో పాత బస్ స్టాండ్ ఏదైతే ఉందో అక్కడ బస్ స్టాండ్ నిర్మిస్తూ దాంతో పాటు అదనంగా ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడానికి పీపీపీ మోడ్లో ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి కౌన్సిల్ వారి ఉత్తర్వుల మేరకు ప్రభుత్వానికి నివేదికను పంపడం జరిగింది. అందులో భాగంగా మనకి ఏపీ యుఐఏఎంఎల్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మేనేజ్మెంట్ లిమిటెడ్ ద్వారా కన్సల్టెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ సలహాలు, సూచనలు తీసుకోవడానికి బృందం ఇక్కడికి పర్యటించడం జరిగింది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పీపీపీ మోడ్లో గ్రౌండ్ చేయడానికి డిసెంబర్ నాటికి టెండర్ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. ప్రధానంగా మనకి ప్రాధాన్య క్రమంలో పీపీపీ ప్రాజెక్ట్స్ స్టేట్ లెవెల్లో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ పర్వ్యూలో రివ్యూ చేస్తున్న ప్రాజెక్ట్స్లో ఇది కూడా ఒకటిగా ఉండడం మనందరికి గొప్పగా చెప్పుకోవాల్సిన విషయము. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ని డౌన్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం.